హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా మనం లైనింగ్ కట్ చేద్దాం. నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇది ముందుగానే నేను తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ ఇది ఒక 6 ఇంచులు ఇలా తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ తిప్పేస్తాం కాబట్టి ఒక 1/4 ఇంచు ఖర్చు తీసుకోవాలి. ఈ జాయింట్ ఉన్నది మన ఎదురు ఉండాలి, ఈ ఓపెన్ ఉన్నది మన వైపు ఉండాలి. అలాగే బ్యాక్ సైడ్ తీసుకోవాలి. హ్యాండ్స్కి మనం ఇక్కడ డ్రా చేసాం కదా, ఈ డ్రా చేసిన దగ్గరే ఇలా ప్లేస్ చేసుకోవాలి. అలాగే ప్రిన్సెస్ కట్లో బ్యాక్ హ్యాండ్స్ అంతా యాజిటీస్గా ఉంటుందండి బ్లౌజ్కి. మన ఫ్రంట్లోనే ప్రిన్సెస్ కట్ కటింగ్ కొంచెం తేడా ఉంటుంది, అది చూపిస్తాను. హ్యాండ్ కుట్టు ఇక్కడ వరకు ఉంది కదా, మనం ఖర్చుకి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడికి. అలాగే ఇక్కడ కూడా ఇది హ్యాండ్ లూజు ఇక్కడ వరకు, ఇది ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకొని, ఇది అసలు ఇక్కడ వరకు ఉంది మనకి ఖర్చుకి 1/2 ఇంచు ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ నీట్గా సర్దుకొని 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి స్ట్రైట్. తర్వాత చంకలో తీస్తాము, అది ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఎంత ఉందో దీని నుంచి సగం ఇలా ఫోల్డ్ చేసుకుంటే సగం వరకు వస్తుంది. ఇది ఒక మార్క్ పెట్టుకోవాలి, ఇది ఒక 1/2 ఇంచు అలా. తర్వాత నెక్స్ట్ది ఖర్చుకి ఒక 1.5 ఖర్చు తీసుకుందాం. అలాగే ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఈ మార్క్ వరకు, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడి వరకునే ఉండాలి, మళ్ళీ పైకి వెళ్ళకూడదు. ఇలా డ్రా చేసిన ప్రకారం కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. ఈ 2 లైన్లు ఒకవైపు మాత్రమే తీయాలి, ఇది ఫ్రంట్ వైపు వస్తుంది. ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోండి. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా కట్ చేసాం కదండి, ఇక్కడ హ్యాండ్స్ తీసాం కదా, ఇప్పుడు మనం ఇది ఈ 1/4 ఇంచులు స్ట్రైట్గా రావాలి ఫోల్డింగ్కి. ఇలా పెట్టుకుని మనం బ్యాక్ కట్ చేసుకోవాలి. అలాగే క్రాస్ తీసుకోవాలి. ఈ ఎల్ స్కేల్ యూజ్ చేస్తే మనం క్రాస్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది పట్టీకి మనం ఈ క్లాత్ తిప్పట్లేదు, ఇక్కడ నడుము పట్టి తిప్పడం కోసం మనం ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకోవాలి. అలా డ్రా చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు తీసుకోవాలంటే ఇది ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుని, అలాగే ఖర్చుకి 1/2 ఇంచు, అలాగే నడుము ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు పట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఏదైతే డ్రా చేసామో అక్కడే ప్లేస్ చేసుకుని, ఇది అక్కడ వరకు ఉంది అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. అలాగే ఈ డాట్స్ కూడా ఇక్కడే మార్క్ చేసుకుంటాం 1 ఇంచు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసింది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్ సైజుని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం ఎలా చూడాలంటే ఉక్సులు పట్టి నుంచి టైట్గా పట్టుకొని ఇలా ఫుల్గా ఇక్కడ వరకు పట్టుకోవాలి. అంటే ఇది కాకుండా
ఇది మనం ఎక్స్ట్రా పెడతాం కదా ఈ క్లాత్, ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇది 34 సైజ్ బ్లౌజు. నడుము ఎంత ఉందో చూసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అదే ఖర్చుకొక పావు. అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకోవాలి కదా, ఈ నడుము ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని, నడుము పావు తక్కువ 4 ఉంది, ఇది కరెక్ట్గా పావు తక్కువ 4 ఉంది. అదే పావు తక్కువ 4 ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుని ఒక గీత పెట్టుకోవాలి. అలాగే ఇటువైపు కూడా పావు తక్కువ 4 పెట్టుకుని ఇక్కడ ఒక గీత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఇలా చూస్తే మనకి చెస్ట్ సైజ్ వస్తుంది. అదే లూజ్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా 34 సైజు బ్లౌజ్కి 5.5 షోల్డర్ పెట్టుకోవాలి మనం, 5.5. అలాగే నెక్ 2.5. షోల్డర్ ఏదైతే పెట్టుకున్నామో అదే మనం చంకదింపుకు పెట్టుకుంటాం. చంకదింపు 5.5. ఇలా అదే మార్క్ చేసుకుని ఇది కలుపుకోవాలి. ఇది ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చుకి 1.5. నెక్స్ట్ ఇది కూడా 1.5 ఇలా తీసుకోవాలి. అలాగే ఇక 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇది నుంచి ఇలాగా కర్వ్ స్కేల్తో కూడా మీరు ఈజీగా డ్రా చేసుకోవచ్చు. అలాగే నెక్ కూడా ఇక్కడ మనం 2.5 తీసుకున్నాము, అదే 2.5 కింద. అలాగే ఇది స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచు మనం ఏ టైప్ ఆఫ్ నెక్ కట్ చేసుకోవాలనుకున్నా దీంట్లోనే డ్రా చేసుకోవాలండి. నేనైతే రౌండ్ నెక్ డ్రా చేశాను. డ్రా చేసిన ప్రకారం కట్ చేస్తున్నాను. టక్స్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం. ఇది ప్రిన్సెస్ కట్ కదా, స్ట్రైట్ వస్తుంది, క్రాస్ కాకుండా. ఇక్కడ మనం బ్యాక్ కట్ చేసాం కదండి, ఇప్పుడు క్లాత్ ఇటువైపు తిరిగేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఉక్సులు పట్టీకి ఒక 1/2 ఇంచు. అలాగే ఇది ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే దీనికంటే ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలి. అలాగే నెక్ ఇంతవరకు. ఇప్పుడు మనం బ్యాక్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పెద్ద సైజ్ బ్లౌజ్కి 7 పెడతాము. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం 2.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 2.5 పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇలా బయటకు పెట్టుకుని రౌండ్ తిప్పుకుంటే మనకి నెక్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ కలుపుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ 1/2 ఇంచు లోపలికి లోతు చంక లోతు తీసుకోవాలి. ఖర్చుకు ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. దీని నుంచి 10 తీసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇక్కడ ఒక 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచులు ఇది మార్క్ కలుపుకొని, అలాగే ఇక్కడ నుంచి 1.5
ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల వరకు ఇలా కలుపుకొని ఇది ఏదైతే ఉందో దీని పక్కకి ఇలా డ్రా చేసుకొని తర్వాత ఇది కూడా దీనికి ఇలా కలుపుకోవాలి. దీని ప్రకారం కట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలి. 1.5 డౌన్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ కట్ చేస్తే ఈ పీస్ ఇలా పోతుంది కదా, అందు గురించి ఇక్కడ మనం 1 ఇంచు ఎక్స్ట్రా పెంచుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు పెంచుకోవాలి. ఈ పీస్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనం. ప్రిన్సెస్ కట్ మనం యాడ్ చేసినప్పుడు కరెక్ట్గా 2 ఒక చోటకి రావడం గురించి ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. మనం మెయిన్ క్లాత్కి యాడ్ చేసినప్పుడు ఈ 2 కూడా ఒక చోటకి రావాలి. షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఫ్రంట్ షేప్ పట్టీలు ఉండవు, ఓన్లీ పట్టీ తిరిగేసుకోవడమే. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక పట్టీ మనం తిరిగేస్తున్నాం కదా, దానికి కూడా 1.5 తీసుకోవచ్చు. ఇది బ్యాక్కి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. ఈ డిజైన్ ఇలా అడ్డం ఉంది కదండి, ఇలా అడ్డం కాకుండా మనం స్ట్రైట్గా తీసుకోవాలి. హ్యాండ్స్కి మనం స్ట్రైట్గా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ వస్తుంది కదా హ్యాండ్స్కి. ఈ డిజైన్ బట్టి కూడా మనం తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా పెట్టుకుని లైనింగ్ కంటే 1/2 ఇంచు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ పీస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇలా వేసుకొని డ్రా చేసిన ప్రకారం కట్ చేసుకోవాలి. లైనింగ్ అంటే మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండాలి. మనం ఇప్పుడు నెక్ పీస్లు కట్ చేద్దాం. క్రాస్ ఏమేమి పీసులు కట్ చేసామో చూద్దాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్కి ఫ్రంట్కి పట్టీలు, ఉక్సులు పట్టి, కాజాల పట్టి, అలాగే నెక్ పీసులు. ఇదండి, ఇది నేను మళ్ళీ మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. చూసారు కదండి ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.